మా చెల్లి వెళ్ళిపోయింది. ఏమేమి తెచ్చిందంటే ఇందాక చూపించినట్టు స్టిక్కర్ ప్యాకెట్స్ తెచ్చింది, అన్ని కలర్స్, వ్యాజ్లేను. అండ్ ఇందులో చూడండి క్యూట్ ఉన్నాయి చిన్న కమ్మలు, అంటే కాటుక కూడా తెచ్చింది. అయితే ఇవి ఎందుకు చూపిస్తున్నాను అంటే అక్క చెల్లెలం, ఇప్పుడు నేను, మా పెద్ద చెల్లి, మా చిన్న చెల్లి యశు, వాణి, ముఖ్యంగా అయితే నేను, యశు, మా చిన్న చెల్లి, వాణి, నలుగురము ఎక్కడికి వెళ్ళినా సరే 4 కొనుక్కుంటాం. యశు అయితే ఇవన్నీ థింగ్స్ వేసుకోదండి, దానికి మేము ఈ స్టిక్కర్లు ఇవి ఇవి తీసుకురాము, కానీ తనకి ఇష్టమైన బ్రేస్లెట్స్ తీసుకొస్తాము. నల్ల తాళ్ళు అంటే చాలా ఇష్టము. ఏంటి అంటే సిస్టర్స్ అన్నప్పుడు ఎక్కడికన్నా వెళ్తే ఒకరికొకరు తెచ్చుకోవడం చాలా చాలా బాగుంటుంది. ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే మా పెద్ద తమ్ముడు సన్నీ ఉన్నాడు కదా, ఎక్కడికి వెళ్ళినా సరే చిన్నపిల్లలకి వాడు ఒక్కటైతే కొనడండి, అందరికీ తీసుకొస్తుంటే అది చిన్నదో పెద్దదో ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. సో బాండింగ్ అనేది అలాగే పెరుగుతుంది. అంటే తెస్తే ఇస్తే అని కాదు, ఎక్కడికి వెళ్ళినా మనం గుర్తున్నాము అలా ఇచ్చిపుచ్చుకోవడం చాలా బాగుంటుంది. ఎంతైనా కూడా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అట్లా పంచుకుంటూ ఉంటే బాగుంటుంది. అది బ్లడ్ రిలేషన్ అయి ఉండాల్సిన అవసరం లేదు. మనకంటూ మనసుకు నచ్చిన వాళ్ళందరూ మన వాళ్ళే అని మేము అనుకుంటాం. మీరు ఎలా ఉంటారు? మీకు చాలా క్లోజ్ అయ్యి ఇట్లా షేర్ చేసుకునే ఫ్రెండ్స్ అయినా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు రాయొచ్చు కదా, చూసుకోవడానికి చాలా బాగుంటుంది. ఏమంటారు? రాస్తూ ఉండండి, నేను ఉల్లిపాయలన్నీ కట్ చేస్తాను. అట్లా చెప్తున్నానా? ఇంటి ముంగడ కూరగాయలకు వచ్చినప్పుడల్లా ఎవరెవరికి ఏం కూరగాయలు కావాలో మా అత్తమ్మ తీసి దాచిపెట్టి మా చెల్లికి పచ్చిమిర్చి ఇస్తుంది. అదండి మనం అట్లా షేర్ చేసుకుంటాం. బాయ్ బాయ్.